ఉమ్. సార్ ఏంటి సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయిపోయింది కదా. ఈ సంవత్సర కాలం వ్యవధిలో వీళ్ళ పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగుతుందంటారండి? పరిపాలన తీరు వాళ్ళు చెప్పినట్టే సాగుతుందండి. వాళ్ళు అప్పుడు ఎట్టయితే చెప్పారో అట్నే సాగుతుంది ఇప్పుడు. అది ఉమ్. అంటే ఏవైతే వాగ్దానాలు కావచ్చు, ఈ చెప్పిన మాటలు కావచ్చు, అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కానీ సుదీర్ఘమైన పరిపాలనా తీరుని ప్రజలకు అందజేయలేకపోతున్నారు అంటున్నారు. కసి సాధింపు అంటే వచ్చిన నెలకే మొత్తం అయిపోయేది రాష్ట్రం. కసి సాధింపు అయితే ఆయన డెవలప్ చేసుకుంటా పోతా వాళ్ళందరిని ఆపుకుంటా వస్తున్నాడు ఏదో పెద్ద ఆయన. కసి సాధింపు అయితే ఏముంటుంది అసలు? మొత్తం నరకమే కాక అంతా నరుక్కోవటం పొడుచుకోవటమే కాక అవి లేవు. ఇక్కడేమి బాగానే ఉంది. ఉమ్. అంటే మరి వీళ్ళేమో 2.0 అంటున్నారు, జగన్ 2.0 అంటున్నారు, రప్పా రప్పా అంటున్నారు, సినిమా వేరేలా ఉంటుంది అంటున్నారు వీళ్ళు. వాళ్ళు వస్తే అట్ట చేస్తాను అంటున్నాడు ఆయన ముందే. ఎవరినో నేను బతకనేను వేసేస్తాను అంటున్నాడు ఆయన ముందే చెప్తున్నారు. ముందే చెబుతున్నాడు. అది మరి దాన్ని బట్టి మరి జనం అవగాహన ఎట్టుంటుందో మరి అది తర్వాత తెలియాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇలా చెప్తున్న నాయకులకి ఓట్లు వేస్తారా ప్రజలు? రప అంటే వేస్తారయ్యా. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చదివించుకుంటా ఏదో చేసుకుంటా నా పని చేసుకుంటా పోవాలి. కానీ నేను పోయి రంగంలోకి దూకుతానా? దూకనగా. ఎవడు దూకుతాం అనుకోడుగా. అట్నే ఎవడు పని వాడు చేసుకుంటా పోతే కాలం గడిచిపోయింది, కానీ నరుక్కుంటా పోతే కాలం గడిచిపోదుగా. అది ఎవరైనా కానీ నరుక్కుంటా బాగూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, ఎవరిది వాళ్ళు అందియాలా. అది 3 రాజధానుల సంగతి ఏంటంటారండి? ఇంకా 3 రాజధానులు ఏమన్నా ఉపయోగం? ఎక్కడ పెట్టాడు అసలు 3 రాజధానులు? ఎక్కడన్నా పెట్టాడా? అసలు 3 రాజధానుల్లో ఇప్పుడు వైజాగ్ అన్నాడు, అమరావతి అన్నాడు, కర్నూలు అన్నాడు. ఆ మూడిట్లో ఏదన్నా ఒక చిన్న బిల్డింగ్ ఇప్పుడు ఇది మనం కూర్చున్నాం కదా, ఇంతది కట్టాడా? కట్టలేదుగా. కట్టాడా? అంటే రిషికొండని అభివృద్ధి చేశాను, టూరిస్ట్ ప్లేస్ లాగా చేశానని చెప్తున్నారు కదా. టూరిస్ట్ ప్లేస్ లాగా చేశానని చెప్పలేదుగా. దిగిపోగానే ఇది అంతా ఈ ప్యాలెస్ ఎందుకు కట్టామంటే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వస్తే దిగటానికి కావాలన్నాడు. దిగటానికి కావాలంటే 500 కోట్లు పెట్టి కట్టాడంట. అది 500 కోట్లు ఎవరికన్నా ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళ పట్టాలో ఇల్లు కట్టిస్తే అది ఎవరిని చెప్పుకుంటారు. ఆ ప్యాలెస్లు కట్టుకునే ఉపయోగం ఏముంది? ఏమన్నా ఉపయోగపడుతుంది? అది అందరు పోయి మొన్న ఏదో అక్కడ లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్ళి అందరిని చూపించాడు, వెళ్ళి చూడమన్నాయి. ఏముండే దాంట్లో? అన్నీ ఏదో బాత్రూమ్ టబ్బులు అవన్నీ కట్టించాడు. అవి ఎవరికన్నా ఉపయోగపడతాయి 500 కోట్లు? మసాజ్ సెంటర్లో ఆ బీచ్ చూడటం కోసం కట్టించాడంట. చూసాము మేము, అంటే మేము ఆడికి పోలా, వీడియోలో చూసాము. ఏమన్నా ఎవరికన్నా నీకు కానీ నాకు కానీ ఉపయోగం ఉందా? లేదుగా. మరి అది అంటే ఇంకా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము ఉన్నప్పుడు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళులాగా భావించి ముందుకు తీసుకెళ్ళాం, వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమానికి చిల్లు పెట్టేశారంటున్నారు వైసీపీ వాళ్ళంతా. ఇప్పుడు సంక్షేమం అంటే ఎట్టుంటుంది? ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ఇటు పొలం పోవటానికి ఒక రోడ్డు కావాలా. ఆ రోడ్డు చేస్తే ఆ రోడ్డు పోయే వాళ్ళందరూ బాగుపడతారు. అది సంక్షేమం. అది అభివృద్ధి. నడిచిపోయేవాడు సైకిల్ మీద పోగలడు, సైకిల్ మీద పోయేవాడు కొద్దిగా ట్రాక్టర్ వేసుకొని పోగలడు. ఏది? రోడ్డు బాగుంటే, వర్షం పడి. మరి మామూలుగా పాలేడుగా. అదంటే అభివృద్ధి. ఏమో తట్ట మట్టి వేసాడా, ఏమన్నా వేసాడా? మా ఊళ్ళో ఏమీ చేయలేదయ్యా. మరి మాది తాటికొండ మండలం బేదపురం. మా ఊళ్ళో అయితే ఏమీ చేయాల. మరి అది మరి మీకు తెలిసినంత వరకు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి వీళ్ళిద్దరికి? అక్కడ పోయినసారి మాత్రం ఏం అభివృద్ధి జరగలేదు. ఆ ఇండస్ట్రీలు పాడు ఏమి రాలేదు. ఇప్పుడు కత్తి చిన్నగా వస్తున్నాయి అంటున్నారు. అదొకటను మామూలు కొద్దిగా ఏదైనా సిమెంట్ రోడ్లు వేయాలన్నా, ఏమన్నా ఇళ్ళ పట్టాలు వాళ్ళకి వేయాలన్నా తల్లికి వందనం పడింది, అది వేశారు. గ్యాస్ సిలిండర్లకు వస్తున్నాయి. పోతే మరి రేపు 15వ తారీఖు ఇది బస్సు వదులుతున్నారు అంటున్నారు, ఆగస్టు 15కి. అదైతే రాలా. ఈ 2 వచ్చినాయి. రైతు భరోసా వేసాడు, పడ్డాయి అందరికీ. అంతమందికి అయితే పడ్డాయి, అంతమందికి పడ్డాయి. 4,000 పెన్షన్ కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసిన కాడి నుంచి ఆయన రూలింగ్లోకి రాకముందే 3 నెలల ముందే అనౌన్స్మెంట్ చేశాడు. ఆ 4,000, 3,000, 7,000 కలిపి పుష్టి నెలలోనే ఇచ్చేసాడు. ఇప్పటికైతే బాగానే ఉంది. నరుక్కోటాలు, పొడుచుకోటాలు, రణరంగాలు అవన్నీ ఏమీ లేవు. హ్యాపీగా నడిచిపోతుంది. కొట్టుకోవటం కానీ పొడుచుకోవటం కానీ వీళ్ళు వాళ్ళని కానీ వాళ్ళ నీళ్ళు కానీ ఏమీ లేదు. సైలెంట్గా జరిగిపోతుంది. బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? ఆయన వచ్చిన నుంచి బాగానే ఉంది కదా. వర్షాలే తక్కువ. వర్షాలు ఆయన ఏం చేస్తాడు? మరి ఫంక్షన్లు గట్రా అంత మంచిగానే వస్తున్నాయండి? అవుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాటిలో? వాటిలో ఇబ్బందులు లేవు.
అన్నమాట ప్రకారం 4,000 ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఓకే. మిగతా హామీలు కొన్ని ఇచ్చారు కదండి, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవి ఏవేవి అందుబాటులోకి వచ్చాయి మనకి ఇప్పటి వరకు? నాకు తెలిసి గ్యాస్ ఒకటి, మరి ఈ అమ్మఒడి బొమ్మడి అవి చేశారంట. ఇప్పుడు రైతు భరోసా వదిలేడు అన్నారు, మరి వచ్చిన రాళ్ళు తెలియదు. అంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మఒడి అనేసి ఒక్కరికి వేశారు, ఈయన తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు కదా, సాధ్యమైందా? వేసినట్టున్నారు కదండి చాలా వరకు కొంతమందికి. ఏంది అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి చేశారు, ఉన్నవరకు వేసారంటే ఎంతవరకు మరి. అది కొంతమంది పడ్డాయి అంటున్నారు, కొంతమంది పడలేదు అంటున్నారు. అది ఈ కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి పెద్దయినా మరి? కరెంటు బిల్లు మామూలు ఖర్చుకుంటున్నారు బాగానే. అంటే పెరిగినట్టే ఉన్నాయా ఏమన్నా? పెంచారు, అప్పుడు పెంచు మళ్ళీ పెంచలేదుగా. మరి ఈ 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, వాటి సంగతి ఏమైంది? ఇప్పుడు 2 దాకా వచ్చినాయి, ఇంకోటి రావాలి. ఇంకొకటి రావాలి. 3 అన్నారు కదా, 2 వచ్చినాయి, ఇంకోటి రావాలి, 3 రావాలి. ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆయన 3 రాజధానులు అని చెప్పాడు, ఆయన ఏమాత్రం అభివృద్ధి చేశాడంటారు? ఇంకా అంతలో నాకు తెలియదు. నాకు అంత మనం తీసి వచ్చేవాళ్ళు కాదు, మనకు తెలియదు. ఏదో ఎటు కూర్చుంటూ ఉంటాం. అది అంటే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది అసలుకి? చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి వ్యత్యాసం ఏంటంటారు మరి? వ్యతిరేకం ఏముంది, కొంతమందికి ఇయ్యాము, కొంచెం ఉండేవాళ్ళకి బాగుంది, లేనివాడికేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఈయన వచ్చినాక అంటే లేని వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళకి పొలాలు లేవు కదా, ఉండేవాళ్ళకి పొలాలు ఉన్నాయిగా. ఈ పొలాలు అమ్ముకుని డబ్బు వచ్చింది, వాళ్ళ కోట్లు వచ్చింది. లేనివాడు ఏమో అమ్ముతాడు, ఏ లేదుగా. ఇక అది లేని వాళ్ళకి ఏదో ఇస్తాను అంటున్నారు, మరి ఏమిస్తాడు, జరగల. ఓకే, అలా ఉంది పరిస్థితి. ఓకే.